గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలనే సంకల్పంతో క్యాంప్ కార్యాలయానికి వెళ్లామని సిద్దిపేట జిల్లా డీసీసీ చీఫ్ ఆంక్షారెడ్డి అన్నారు. ఈ మేరకు గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీది శాంతియుత పోరాటమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను తొలగించిన బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. మేము పోయి మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో మన ఎమ్మెల్యే కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్లో పెట్టడం జరిగింది. అది ఒక గవర్నమెంట్ బిల్డింగ్, ఇప్పుడు బీఆర్ఎస్ బిల్డింగ్ లెక్క దాన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. మేము చెప్పేది ఒకటే, నిన్న మేము మా క్లీన్ అండ్ క్లియర్ ఉద్దేశం ఒకటే ఉండే, పోయి అక్కడ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టేసి రావాలి అనేసి. ఎందుకంటే మనకు ఆల్రెడీ రేవంత్ అన్న మనకి ఆల్రెడీ ప్రతి బిల్డింగ్కి, గవర్నమెంట్ బిల్డింగ్కి, గవర్నమెంట్ ఆఫీస్కి సీఎం గారి ఫోటో, ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ గవర్నమెంట్లోనైనా సీఎం గారి ఫోటో ఉండాలి అనేసి ఆర్డర్స్ ఉన్నాయి. దీన్ని పట్టుకొని మేము అది కూడా ఇప్పుడు రెండున్నర ఏళ్ళు అయింది మన గవర్నమెంట్ వచ్చి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ళు అయింది. 2.5 ఏళ్ళల్లో మేము ఈ ఇన్సిడెంట్ తీసుకురాకుండా ఈరోజు మేము చేసింది ఒకటే రీజన్ ఉంది మాకు. ఇప్పుడు ఏదైతే 99 రోజులు ప్రజాపాలన అనేది వార్డ్ సభలు నడిచినాయో దాంట్లో ఒక 5th వార్డ్ కౌన్సిలర్ అక్కడ ఉన్న ఫ్లెక్సీలో మా ఎమ్మెల్యే కేసీఆర్ గారి ఫోటో లేదు అనేసి అక్కడ ఫ్లెక్సీ చింపడం జరిగింది. ఆయన ప్రచారంకి వస్తే చాలు అనుకున్నావు. అటువంటి వ్యక్తి అహంకారంతో రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నావు, అహంకారంతో మాట్లాడుతున్నావు. ఇలా ప్రజలను రెచ్చగొట్టి మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నాం. అయ్యా నేను ఒకటే చెప్తున్నాను మీ ద్వారా, సీఎం ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయము అది ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించాలి. నువ్వు బర్త్డే ఫంక్షన్లకు, అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నావు. దాంట్లో పత్రికా సమావేశాలు పెడుతున్నావు పార్టీ పరంగా. అదొక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే దాంట్లో సీఎం అంటే ప్రతిపక్ష నాయకుడు, ఆయనకు క్యాబినెట్ హోదా ఉంటుంది, ఆయనకు పిఏ ఉంటాడు, ఆయనకు ఓఎస్టీ ఉంటాడు. దాంట్లో ప్రభుత్వ కార్యక్రమం నడిపించుకో. నువ్వు ముఖ్యమంత్రి చేసినావు, కలెక్టర్ని పిలుచుకో. ఈరోజు మరి రింగు రోడ్డు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. 10 ఏళ్ళు నువ్వు అధికారం ముఖ్యమంత్రి చేసినావు, మరి రింగు రోడ్డు పూర్తి కాలేదు. ఇవాళ నీ ప్రభుత్వ 10 సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక పింఛన్ ఇవ్వలే. మరి ఇప్పటికి కూడా డెవలప్మెంట్ విషయంలో నువ్వు సమావేశాలు ఏర్పడియాయి. ముఖ్యమంత్రి గారు, మీరు క్యాబినెట్ ఉన్న వ్యక్తి, మీరు కలెక్టర్ని పిలుచుకోవచ్చు, అధికారులను పిలుచుకోవచ్చు. పిలుచుకొని రివ్యూ మీటింగ్ పెట్టు, ఏర్పాటు చేసి